హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో పాలకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పై బాండి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు రెమ్మ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకొని చిటికడంతా పసుపు వేసుకోవాలి. ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి పాలకూరని వేసుకొని 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని సరిపడంతా కల్లుప్పు వేసేసుకొని మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కర్రీ బాగా కుక్ అయినాక ముందుగా నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు వేసుకొని మరొక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. పప్పు సగం వరకు ఉడికాక సరిపడంతా కారం వేసేసుకొని మరొక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కర్రీ బాగా కుక్ అయినాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నార్మల్ గా పాలకూర పప్పు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేద్దామని చేశాను. కర్రీ అయితే బాగానే వచ్చింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.